ప్లస్ ఏంటంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేనిది ఏ మూవీ లేదు, సౌండింగే మెయిన్ సినిమాకి. అట్లా అని చెప్పేసి ఫస్ట్ మూవీ మొత్తం వచ్చేసిన తర్వాత సార్ ఇట్లా మూవీ చేసినాము దాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే తీయాలి సార్ అని కంప్లీట్గా 5 days కూర్చున్నాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కంప్లీట్గా 5 days. 2 songs హరీషే రాసిండు అవి. దాంట్లో అప్పటిదప్పుడే 2 minutes సాంగ్ రాసి ఇచ్చిండు మూవీకి. అంటే ఇక మల్టీ టాలెంటెడ్ కదా. సరే అని చెప్పేసి ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసేటప్పుడు సీన్ ఇట్లా ప్రాజెక్ట్ చేద్దాంరా, ఫస్ట్ తారక్ వచ్చింది సీన్ ఇట్లా చేద్దాంరా అంటే కొంచెం గ్యాప్ వస్తుంది బయట పని ఉందని చెప్పేసి నేను బేసిక్గా VFXలో తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చి ఆల్మోస్ట్ నేను నాది హరీష్ కలిపి ఒక 30 షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, అవన్నీ ప్లే అయినాయి, చాలా అవార్డ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇదైతే నాకు కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది. పాత స్టోరీ అయినా కానీ కంప్లీట్గా లేడీస్కి ఇట్లా జరుగుతుంది బయట అన్నట్టు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిండు. అప్కమింగ్ ఇంకా చాలా స్టోరీస్ రాసిండు. ఒకటి నెక్స్ట్ ఒక మంచి సైకో థ్రిల్లర్ ఉంది, అప్పుడు అందరు ఖచ్చితంగా రావాలి. మరి థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఫస్ట్ ఇది రాసిన తర్వాత ఈ పేపర్ చూపించాడు ఇట్లా రాసిన అని చెప్పి కొంపల్లిలో పిస్తా హౌస్ దగ్గర డిస్కస్ చేసిన మీ స్టోరీ చేసిన తర్వాత తారక్ నేను అప్పుడు ఏం చేద్దామంటే అన్న తారక్ ఇద్దాం డాడీ అని చెప్పేసి తారక్ని రాత్రి 9:30 అవుతుంది. తారక్ అప్పటికప్పుడు అడ్డగుట్ట నుంచి వచ్చి అప్పుడు పేపర్ తీసుకొని నేను ఆ రోజు జరిగిపోయాను. అయితే నేను ఈ రోజు చూసిన స్టోరీ వీడు నేను 12 years అక్కడ కూర్చున్నాను. మా తమ్ముడు వాడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ వీడికి. దాని తర్వాత మనం కలిసినాం, ఇంకా నడుస్తుంది జర్నీ. ఇలాంటి మూవీస్ ఇంకా చాలా రావాలా, ఇంకా మంచి మూవీస్ తీయాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ డార్లింగ్. తారక్, తేజు, పల్లవి మీరు కూడా బాగా చేశారు. శ్రీను డాడీ నీకైతే ఏం చెప్పాలి, నేను థ్యాంక్స్ చెప్పి నేను తక్కువ చేసుకోలేను. సురేష్ ఆల్ ద బెస్ట్.